ప్రియమైన కీర్తన టీవీ వీక్షకులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మరొకసారి మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఆ రీతిగానే సాల్వేషన్ గాస్పల్ టూర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు మహోన్నత విద్య అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ ప్రభు పేరిట స్వాగతం, సుస్వాగతం. ప్రియులారా, గడిచిన పాఠాలలో మనము ఇజ్రాయేలీల కనాను యాత్ర అనే అంశమును ధ్యానం చేస్తూ వచ్చాం. అందులో 7వ ప్లేస్ అయిన సీనాయి పర్వతమును గురించి అనేక విషయాలను మనం తెలుసుకుంటూ వచ్చాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత అనేక విషయాలను వివరముగా మనము తెలుసుకుంటూ ప్రభువులో ముందుకు సాగుతున్నాం. ఇజ్రాయేలీల కనాను యాత్ర అనేది ఒకప్పుడు భౌతిక సంబంధమైన యాత్ర, ఒకప్పుడు ఆనాడు నివసించిన మనుషులకు దేవునికి మధ్య జరిగినటువంటి నడవడికను గురించి, దేవుని ఎడల మనుషులు నడిచిన విధానమును గురించి. అయితే ఆ పాఠం ఇప్పుడు మనకి ఆత్మీయ పాఠాలను నేర్పుతూ మనము కూడా పరమ కనాను అయినటువంటి పరమ యెరూషలేమునకు మనము ప్రయాణం చేస్తున్నాము. మనము కూడా ఒక రకంగా కనాను యాత్రలోనే ఉన్నాం. వారు కనాను యాత్రలో ఉన్నారు, మనము పరమ కనాను యాత్రలో ఉన్నాం. అది భౌతిక సంబంధముగా సాగినటువంటి ప్రక్రియ కనుక మనకి కనపడుతూ ఉన్నది. కానీ మనము చేస్తున్న ఈ యాత్ర లేదా ఈ ప్రయాణము ఆత్మ సంబంధమైన ప్రయాణం. ఆనాడు వాళ్ళు ఐగుప్తు దేశం నుండి, ఆ బానిసత్వం నుండి విడుదల పొంది స్వేచ్ఛా జీవితాన్ని జీవించడానికి, స్వాతంత్ర్యంగా బ్రతకటం కోసం వారు కనాను దేశమునకు వెళుతున్నారు. ఈ మధ్యలో అనేక పాఠాలను దేవుడు వారికి నేర్పాడు. అనేక సందర్భాలలో దేవుడు అంటే ఏంటో వారికి కనపరుచుకున్నాడు. మాత్రమే కాక దేవుని ఎడల వారు ఎలా నడవాలో వాటిని గురించి కూడా కూలంకుషంగా దేవుడు చెప్పాడు. ఈ రోజున మనము కూడా పరమ కనాను యాత్ర అనే ఈ ప్రయాణంలో దేవాది దేవుడు మనకి తోడుగా వస్తున్నాడు. ఆనాడు వారికి పగలు మేఘ స్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను ఎలాగూ తోడై ఉన్నాడో అలాగే మనకు కూడా తోడై ఉన్నాడు. రైట్. వారికి నేర్పినట్లే మనకు కూడా అనేక ఆత్మీయ పాఠాలను మనకు నేర్పుతాడు. ఆత్మీయ పాఠాలతో పాటు దైవ జ్ఞానమును మనకి బోధిస్తాడు. వాటిని మనము శ్రద్ధగా విని నేర్చుకుని వాటి ప్రకారము మన నడవడికను మార్చుకోవాలి. ఈ ఇతివృత్తాంతం అంతటిని చెప్పేదే ఈ ఇజ్రాయేలీల కనాను యాత్ర. చాలామంది పాత నిబంధన మనకెందుకు అంటున్నారు, కానీ పాత నిబంధనలో ఉన్న ఆత్మీయత మనము చూడగలిగితే అది మనకు ఎన్నో అనుభవాలను మనకు నేర్పుతుంది. రైట్. ఇజ్రాయేలీల కనాను యాత్రలో ఇప్పటికి మనము 7వ ప్లేస్ని ముగించుకున్నాం. అయితే ఈ 7వ ప్లేసులో దేవుడు చెప్పిన మరొక అద్భుతమైనటువంటి సందేశం ఏంటంటే ప్రత్యక్ష గుడారము. ఒక మనుషుడు దేవునిని ఎలా ఆరాధించాలి అనే విషయాన్ని మనుషుడికి రాలేదు, కానీ దేవాది దేవుడే మనుషులకు అర్థమయ్యేట్టుగా దాని గురించి వివరించి చెప్పాడు. అదే సీనాయి పర్వతం యొక్క ఘట్టం. ఈ సీనాయి పర్వతం మీద దేవుని ఆరాధించాలంటే మనుషుడు ఏమి చేయాలి? అందుకు దేవుడు ప్రతిపాదించింది ప్రత్యక్షపు గుడారము. నన్ను ఆరాధించాలి అన్నా, లేదా నేను వచ్చి వారి మధ్య నివసించాలన్నా ప్రత్యక్షపు గుడారం ఒకటి వేయబడాలి అని దేవుడు చెప్పాడు. చదువుతాం దేవుని వాక్యం. దయచేసి రండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. నేను వచ్చి వారి మధ్య నివాసం చేయుటకు, నేను వారి మధ్య నివసిస్తేనే ప్రజలు నన్ను ఆరాధించగలుగుతారు. నేను వారి మధ్య నివసిస్తేనే నేను ప్రజలతో మాట్లాడగలుగుతాను. నేను వారి మధ్య నివసిస్తేనే ప్రజలను దీవిస్తాను. నేను వారి మధ్య నివసిస్తేనే ప్రజల నడవడికను నేను సరిచేస్తాను.
దైవ మర్యాదను నేను వారికి నేర్పగలను. సో ఒక మనుషుడు దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే దేవుడే ఆ మనుషుల దగ్గర ఉండాలి. ఇది దేవుడు కోరుకున్నాడు. దేవుడు మనుషుల దగ్గర ఉండాలి అంటే ఒక స్పెసిఫిక్ ప్లేస్, ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ కావాలి. అది దేవునికి ప్రతిష్ఠితముగా ఉండాలి. ఆ ప్లేస్లో ఒక మందిరము ఉండాలి. అందుకు మోషేకు 5వ పర్యాయము సీనాయి పర్వతం మీద దేవుడు చెప్పింది ప్రత్యక్షపు గుడార నిర్మాణమును గురించి చెప్పాడు. ఆ ప్రత్యక్ష గుడారము యొక్క చిత్రము క్రిస్టల్ క్లియర్గా మోషేకు చూపించాడు. ఒక్కొక్క భాగమును చూపించి ఆ భాగము దానివల్ల కలిగే లాభం ఏమిటి, లేదా ఎలా చేయాలి అనే విషయాలను మోషేకు చెప్పాడు. రైట్. దేవుని మందిరము అంటే ప్రత్యక్ష గుడారము నమూనా చూపించి ఆ ప్రత్యక్ష గుడారము చుట్టూ తెరలున్నాయి, ప్రాకారములే తెరలున్నాయి. ఇది మనం చూడగానే ఏం అర్థం చేసుకోవాలంటే మానవులకు దేవునికి మధ్య ఖచ్చితమైన బోర్డర్ ఒకటి ఉండాలి. మానవులు ఉన్నట్లుగా కాకుండా మానవునిలో నుండి దేవుడు సెపరేట్ అన్నట్టుగా ఆ ప్రాకారము మనకు చూపిస్తుంది. ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే ఆ ప్రాకారం ఏమి చూపిస్తుందంటే తన మనసును అణుచుకోలేనివాడు, ప్రాకారం లేక పాడైన పురం ఎట్టిదో తన మనసును అణుచుకోలేక నశించిన వాడు అట్టివాడే అని అంటాడు. ఇక్కడ మీకు చెప్పాలి, మందిరము అంటే ప్రాముఖ్యంగా మనకి గుర్తుకు రావాల్సింది ఏంటంటే 1 దేవుడు, 2 మనము. దేవుడు నిర్గమాకాండములో మోషేతో చెప్పాడు అది భౌతిక సంబంధమైన ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను చూస్తూ మనము నేర్చుకోవలసిన పాయింట్ ఏంటంటే ప్రత్యక్ష గుడారం ఎవరో కాదు, దేవాది దేవుడే. ప్రత్యక్ష గుడారం ఎవరో కాదు, మనమే. స్తోత్రం. అందుకు 1 కొరింథీ 6:19 అన్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. దేవాది దేవుడు మనకి చక్కని శరీరమునిచ్చాడు, మంచి దేహమునిచ్చాడు. ఈ దేహమును దేవుడు తయారు చేసింది మట్టితో. మనకు తెలుసు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించాను, మట్టితో నిర్మించాడు. దేవుడు ఈ మనిషి దేహమును నిర్మించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది ఒక గుడారముగా ఉండాలని. 2వ కొరింథీ 5వ అధ్యాయం అంటాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాస స్థలము శిథిలమైపోయినను. అంటే దేవుడు మనకు దేహమునిచ్చాడు, ఆ దేహము మట్టితో చేశాడు. ఆ దేహము ఎందుకు ఇచ్చాడంటే మనకి గుడారముగా ఇచ్చాడు. అంటే మనలో ఆత్మ అనేది నివసించాలి. దేవుని యొద్ద నుండి ఆత్మ ఒకటి బయలుదేరుతుంది. ఆ ఆత్మ భూమి మీద కొంతకాలం నివసించాలి. ఆ ఆత్మ నివసించడానికి ఒక గుడారము కావాలి, అంటే ఒక ఇల్లు కావాలి. ఆ గుడారమే మన దేహము. కాబట్టి దేహమును మనకు దేవుడిచ్చిన పర్పస్ ఏంటంటే ఇది గుడారము, ఇది ఇల్లు, మనలో ఉన్న ఆత్మకు ఇల్లు. ఈ ఆత్మకు ఇల్లుగా ఉన్న ఈ దేహమును దేవుడు భవిష్యత్తులో రానున్న కాలంలో తన దేవాలయముగా మార్చుకోవాలనుకున్నాడు. కాబట్టి ప్రత్యక్షపు గుడారము దేనికి నమూనాగా ఉందంటే ఇది దేహమునకు, మన దేహమునకు ముంగుర్తుగా ఉంది. ప్రత్యక్షపు గుడారం యొక్క విలువ మనకు తెలియాలి, లేదా దేవుని మందిరం యొక్క విలువ మనకు తెలియాలి. ప్రత్యక్షపు గుడారము వేయుటలో దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన వచ్చి మనుషుల మధ్య నివసించాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఈ దేహములోనే నేను వచ్చి నివసిస్తాను. అది ప్రత్యక్ష గుడారం యొక్క ఆలోచన సరళి, అంటే దేవునికి ఉన్న ఆలోచన. ఈ ప్రత్యక్ష గుడారము వేయబడిన బాహ్యముగా వేయబడినదంతా వివరించాలంటే సమయం చాలదు. కానీ ఈ ప్రత్యక్ష గుడారంలో ఉపకరణములను దేవుడు పెట్టమన్నాడు, ఉపకరణములను తయారు చేయమన్నాడు, వాటిని పరిశుద్ధమైనవిగా ఎంచాడు. ఉపకరణములు అంటే దేవుని మందిరము ఉంటే సరిపోదు, దేవుని ఆరాధనకు ఉపయోగపడే ఉపకరణములు కావాలి. గృహం ఉంటే సరిపోదు కదండి, గృహోపకరణములు కావాలి. అలాగే దేవుని మందిరం ఉంటే సరిపోదు, ఆ మందిరములో ఉపకరణములు కావాలి. ఆ ఉపకరణములు 8 ఉన్నవి. ఉపకరణములు 8 ఉన్నవి.
ఒకటి మందసము, 2 కరుణాపీఠము, 3 కెరూబులు, 4 ధూపవేదిక, 5 సన్నిధి రొట్టెల బల్ల, 6 దీపవృక్షము, 7 గంగాళము, 8 బలిపీఠం. ఇవన్నీ కూడా దేవుని ఆరాధనకు చేయటానికి ఉపయోగపడేటువంటి ఉపకరణములు. వీటిని దేవుడే వాటి నమూనాను మోషేకు చూపించాడు, వాటి తయారీ విధానమును మోషేకు చూపించాడు, అవి పని చేసే విధానమును కూడా మోషేకు చెప్పాడు. కాబట్టి ఒక్కొక్కటి మనం చూద్దాం. మందసమును గురించి చూద్దాం. నిర్గమాకాండం 25:16 ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. మందసమును తయారు చేయమన్నాడు, తయారు చేయ విధానమని చెప్పాడు. ఆ మందసము తయారు చేసినాక ఆ మందసములో ఏముండాలంటే మోషకు తన వ్రేలితో రాసినటువంటి 2 రాతి పలకలు మోషేకి ఇచ్చాడు. వాటిని ఈ మందసములో పెట్టమన్నాడు. అంటే మందసములో శాసనములు ఉండాలి, మందసములో ఆజ్ఞలు ఉండాలి, మందసములో న్యాయ విధులు ఉండాలి. మందిరము ఉంటే సరిపోదండి, మందిరము ఉందంటే ఒక క్రమము రావాలి. ఆ క్రమము దేని వల్ల వచ్చిందంటే శాసనముల ద్వారా, నియమ నిబంధనల ద్వారా, ఆజ్ఞల ద్వారా, న్యాయ విధుల ద్వారా వస్తుంది. సో మందసములో శాసనములు ఉండాలి. ఈ మందసము ఆధ్యాత్మికంగా మనం చూస్తే మన హృదయమునకు సాదృశ్యముగా ఉంది. మన హృదయం అనే పలకల మీద దేవుడు రాస్తున్నాడు. ఏమి రాస్తున్నాడంటే యూదావారి పాపం వారి హృదయం అనే పలకల మీద ఇనుప గండముతోనూ వజ్రపు మొనతోనూ చెక్కి ఉన్నాడని ఇర్మియా గ్రంథం 17:22 మన హృదయం అనే పలకలను, అంటే మన హృదయమును పలకలుగా పోల్చాడు దేవుడు. ఆ పలకల మీద దేవుడు ఏమి రాస్తున్నాడంటే మనము చేసే ప్రతి పాపమును రాస్తున్నాడు. మనము చేసే ప్రతి పాపమును ఎలాగ రాస్తున్నాడంటే వజ్రపు మొనతో, ఇనుప ఘంటముతో రాస్తున్నాడు. అంటే చెదిరిపోకుండా రాస్తున్నాడు. ఈ దోషములు మనము పాపము చేసి మనము కడిగేసుకుంటున్నాం. పిలాతు తన చేతులను కడుక్కున్నట్లు మనము పాపము చేసి కడిగేసుకుంటున్నాం. అయితే దేవుడు అన్నాడు, నువ్వు విస్తారమైన సబ్బుతో లేదా క్షారముతో కడుక్కునినను నీ పాపము నాకు మరక వలె కనపడుతుంది. కాబట్టి హృదయం మీద దేవుడు రాసే మన పాపములు చెరిగిపోవాలంటే ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తం ఒకటే ఆధారం. కాబట్టి క్రీస్తు రక్తము ద్వారానే మన పాపములు కడిగివేయబడతాయి. కనుక మన మారు మనసు పొంది మన పాపములను యథార్థముగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మన పాపములను మనము ఒప్పుకొనే ఎడల ఆయన నమ్మదగినవాడు అంటున్నాడు యోహాను 1 పత్రికలో. కనుక మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు కల్వరి శిలువలో తాను ఖర్చిన ప్రశస్తమైన రక్తము చేత మన పాపములను కడిగివేస్తాడు. కడిగివేయబడిన ఈ హృదయం అనే పలకల మీద మనము మరొకటి రాసుకోవాలి, ఆజ్ఞలను. అది ఆత్మానుసారమైనటువంటి ఆజ్ఞలను. అందుకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట చెప్తున్నాడు. చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు పత్రికగా మనము మెత్తని హృదయములనే పలకల మీద రాయబడాలి. అది ఆత్మానుసారమైన శాసనములు. పాత నిబంధన గ్రంథములో రాతపూర్వకమైనది ఆజ్ఞలుంటే, ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనకి దేవుని ఆత్మ అనుసారముగా మన హృదయం అనే పలకల మీద లేదా మెత్తని హృదయం అనే పలకల మీద శాసనములను పత్రికలుగా రాయబడాలి. ఇది మందసమునకు సాదృశ్యం. ఈ మందసము పైన కరుణాపీఠం ఉండాలన్నాడు. కరుణాపీఠం దేనికి సాదృశ్యం అంటే దేవుడు కరుణామయుడై ఉన్నాడు. కొన్ని సందర్భాలలో మనము మిస్టేక్ చేస్తాం, కొన్ని సందర్భాల్లో దారి తప్పిపోతాం, కొన్ని సందర్భాల్లో అనుకోని రీతిగా పాపంలో పడిపోతాం. కొంతమందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చాను, పాపం చేశాను, దేవుని నామాన్ని అవమానపరిచాను, మళ్ళీ నేను దేవుని దగ్గరికి ఏమి వెళుదును అనేటువంటి ఒక ఆలోచన కలిగి
వీళ్ళు లోకంలో మళ్ళీ కలిసిపోతున్నారు. చాలామంది మనకి కనబడతారు. అలాంటి వారు ఉన్నారు. కొంతమంది వారిని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. మీరు ప్రభువులోకి వచ్చి ఇలా చెడిపోయారు, అలా చెడిపోయారు, ఇక మారు మనసు పొందట అసాధ్యము అని ఒక భయభ్రాంతులకు గురి చేస్తారు. అందును బట్టి ప్రభువుని నమ్ముకున్న తర్వాత బై మిస్టేక్ ఏదైనా తప్పు చేస్తే వారు మళ్ళీ వెనకకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నా వల్ల దేవుని అవమానపరచబడకూడదు అనేటువంటి ఒక భావన, లేదా కొంతమందికి అసలు దేవుడు నిజంగా మళ్ళీ క్షమిస్తాడా అనేటువంటి ఒక భావన. అయితే దేవుడు అంటున్నాడు, మందసం మీద కరుణాపీఠం అనేది ఒకటి ఉండాలి. ఆ కరుణాపీఠము ఏమి కనపరుస్తుందంటే, నేను కరుణ కలిగిన వాడను, ఎన్నిసార్లు పడిపోయినను తిరిగి లేపుటకు నా యొద్ద కరుణ ఉన్నది, నేను క్షమించగలవాడను, కనుక నేను కరుణ వాత్సల్యతలు కలవాడనని మీరు తెలుసుకోవాలి. అందుకు సాదృశ్యముగా కరుణాపీఠమును దాని మీద ఉంచమన్నాడు. ఈ కరుణాపీఠము ఆత్మీయంగా మనం చూస్తే ఏంటంటే, మనము దేవుని నమ్ముకున్న తర్వాత మనము కరుణతో నింపబడి ఉండాలి. ర్యాష్గా ఉండకూడదు, రూడ్గా ఉండకూడదు, మాట ఎట్లా ఉంటుందంటే గరుకుగా ఉండకూడదు. కొంతమంది ఏమంటారంటే, ఆడి మాట అంతేనమ్మా, ఆడి మాట గరుకు, ఆడి మాట కఠినం, కానీ ఆడి మనసు చాలా మెత్తనిది అంటారు. దేవుని దగ్గర రెండు రకాలు ఉండకూడదు. నీ మాట నెమ్మదిని ఉప్పు వేసినట్లుగా సమాధాన సంబంధమైన రీతిగా ఉండాలి. నువ్వు దేవుని యొద్దకు వస్తుంటే ఒకటి నువ్వు తెలుసుకోవాల్సిందంటే దేవుడు కరుణామయుడై ఉన్నాడని తెలుసుకోవాలి. రెండు నువ్వు తెలుసుకోవాల్సిందంటే నువ్వు కూడా అదే కరుణ కలిగి జీవించాలి. నీ యొద్ద ప్రజలు కరుణను చూసి, నీలో ఉన్న కరుణను చూసి దేవుణ్ణి తెలుసుకోవాలి. అందుకు కరుణాపీఠమును పెట్టాడు. కరుణాపీఠము తర్వాత 2 కెరాబులను చేయమన్నాడు. కెరాబులను గురించి దేవుడు ఏమన్నాడంటే, కెరూబుల మధ్య నివసించువాడు ఆయన పిలువబడ్డాడు. కెరూబుల మధ్య నివసించువాడని ఆయన పిలువబడ్డాడు. కాబట్టి ఆయన నివాస స్థలము అనేక విషయాలుగా, అనేక విధాలుగా చెప్పబడింది. ఉత్తర సభా పర్వతం మీద ఆసీనుడై ఉన్నవాడని, గాఢాంధకారములో నివసించువాడని, అలాగే ఇక్కడ కెరూబుల మధ్య నివసించువాడని. కాబట్టి ఇప్పుడు ఏమని చెప్పండి, మందసము, కరుణాపీఠము, కెరూబులు, ఈ 3 ఒక పాత్రగా అమర్చబడ్డాయి. ఈ 3ని బట్టి దేవుడు అన్నాడు, ఈ 3 ఉండుటను బట్టి ఇప్పుడు నేను ఇజ్రాయేలు ప్రజల గురించి నీతో మాట్లాడతా, వాళ్ళు చేయాల్సిన విధానం గురించి మాట్లాడతా, వాళ్ళు ఎక్కడ సరిచేయబడాలో నీతో మాట్లాడతా. నేను ఏమైతే చెప్పానో అది ఇజ్రాయేలు ప్రజలకు నువ్వు చెప్పాలి. మోషేకు చెప్పాడు, అహరోన్లకు తెలియచేస్తున్నాడు, అంటే ప్రధాన యాజకులకు తెలియజేస్తానన్నాడు. సో ఇక్కడ చూడండి, మందసము, కరుణాపీఠము, కెరూబులు, ఈ 3 కలిసి ఒకటవ్వింది, ఒక ఎలిమెంట్ అయింది. దీనివల్ల దేవుడు మాట్లాడతాడు. ఇవి ఉంటే మనుషులకు ఉపయోగం ఏంటంటే దేవుడు మాట్లాడతాడు. సో దేవుని నమ్ముకున్న మనకేముండాలి, హృదయంలో శాసనములు ఉండాలి. 2 కరుణతో నింపబడి జీవించాలి. ఈ లోకంలో మనము కరుణ కలిగి జీవించాలి. 3 దేవుడు నివసించేంత పరిశుద్ధముగా మనం ఉండాలి. కెరూబులు అంటే పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకునే కాపుదల మధ్య మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనతో ఉంటాడు. మనతో దేవుడు ఉంటే ఇప్పుడు మనతో మాట్లాడతాడు దేవుడు అన్నది ప్రత్యక్ష గుడారంలో ప్రధాన ఘట్టం. కాబట్టి దీనిని ఏం చేశాడంటే, తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో ఉంచాడు. మందిరమును 3 భాగాలు చేశాడు. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణం. అతి పరిశుద్ధ స్థలంలో ఉంచాడు. సో నీ జీవితంలో నువ్వు దేవుని నమ్ముకున్నాక అతి పరిశుద్ధమైన ప్లేసు హృదయముగా ఉంచుకోవాలి. అంటే అక్కడ శాసనములు ఉండాలి. నీ హృదయం యొక్క తలంపులు, నీ హృదయం యొక్క ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మనసులో తలంపు పుట్టక మునుపే నేను గ్రహించుచున్నాడు 139వ కీర్తన. కాబట్టి నీ మనసులో నుండి ఏమొస్తున్నవి, ఆ హృదయంలో ఏమి ఉన్నవి అనేది ఈ రోజున నువ్వు ప్రశ్న వేసుకోవాలి. దేవాది దేవుడు అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. సో అతి పరిశుద్ధ స్థలము హృదయముగా దేవుడు పేర్కొన్నాడు. నీ హృదయము అతి పరిశుద్ధముగా ఉండగలిగితే, నీ హృదయంలో శాసనములు బలముగా పనిచేయగలిగితే, నీ హృదయంలో కరుణ అనేది ఉంటే, నీ హృదయం అతి పరిశుద్ధముగా ఉంటే ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. స్తోత్రం. ఇది మొదటి పాయింట్. ఇది అతి పరిశుద్ధ స్థలం. ఆ తర్వాత
అడ్డు తెర ఉంది. అడ్డు తెర తర్వాత ఉన్నదాన్ని పరిశుద్ధ స్థలముగా డివైడ్ చేశాడు. ఈ పరిశుద్ధ స్థలములో ఉన్న వాటిని పరిశుద్ధమైనవి. అవి ఏంటంటే, ఒకటి ధూపవేదిక. ఫస్ట్ ధూపవేదిక ఏంటంటే ప్రార్థనా ధూపం వేయాలి. అహరోను కుమారులు ఉదయము సాయంత్రము దేవునికి ధూపం వేసేవాళ్ళు. ప్రార్థనా విజ్ఞాపనల ధూపం. ఎవరైతే వ్యక్తిగతంగా ప్రార్థనా అనుభవం కలిగి ఉంటారో వారితో దేవుడు మాట్లాడతాడు, వారిని దేవుడు బలపరుస్తాడు, వారి పట్ల దేవుడు జాగ్రత్త వహిస్తాడు. కాబట్టి ప్రార్థనా అనుభవం ఉండాలి, ప్రార్థనా ధూపం ఉండాలి. ఆత్మీయంగా ఏం చూడాలంటే రోమా 8:26లో అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి ఉచ్చరింప శక్యము గాని మూలుగల చేత ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని కుడిపార్శ్వమందు పరమండలములో మనకు ఒక ప్రధాన యాజకుడున్నాడు. అతడు మన కొరకు ప్రార్థనా ధూపము వేస్తున్నాడు. సో ప్రార్థనా ధూపము, దానిని ధూపవేదిక. అతి పరిశుద్ధ స్థలము తర్వాత ఉండే ధూపవేదిక, ఉదయము సాయంత్రము ధూపము వేయాలి. ప్రార్థన చేసే అనుభవము మనకి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేసే అనుభవాలు. మనము ప్రార్థన చేసే విధానము చాలా ఉంటుంది. మనము అనేక విషయాలు మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తాము. ఇది ఒక టైపు. రెండోది పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి, లేదా మనము పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ప్రార్థన చేసే అనుభవం. ఆ ప్రార్థన ఎలా ఉండదంటే ఎంతవరకు ప్రార్థన చేయాలి, ఏమేమి ప్రార్థన చేయాలి, ఆ లిమిట్స్ దేవుడు పెడతాడు. అందుకు పాత నిబంధన భక్తుల్లో ప్రవక్తలను దేవుడు ఆత్మలో ప్రేరేపించి ప్రార్థన చేయించేవాడు. కాబట్టి ప్రార్థన అనుభవము రెండు రకాలు ప్రియులారా. ఒకటి మనము చేసే ప్రార్థన అనుభవము, రెండు పరిశుద్ధాత్మ మనతో మిళితమై చేసే అనుభవం. కాబట్టి నిత్యము ప్రార్థన చేసే అనుభవములు మనము ఉండాలి. అది ధూపవేదిక. తరువాత సన్నిధి రొట్టెల బల్ల. దేవుని మందిరములో రొట్టెలు ఉండాలి. యాజక ధర్మము చేసేవాళ్ళు, యాజకులు ఆ రొట్టెలను తినాలి. ఆత్మీయంగా ఈ రొట్టెల బల్ల దేనికి సాదృశ్యం అంటే ప్రభు బల్లారాధనకు సాదృశ్యం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. బాప్తిస్మం పొందిన వారికి ఉండాల్సిన 4 లక్షణాలు, లేదా మన ఆత్మీయ జీవితానికి కావలసిన 4 లంగర్లు. నడి సముద్రములో తుఫాను రేగినప్పుడు వాడ ఏ మాత్రం కూడా జవకకుండా పడిపోకుండా దానికి లంగర్లు ఉంటాయి. అలాగే నీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి భయానకమైన పరిస్థితులు వచ్చినా చెదిరిపోకుండా ఉండడానికి లంగర్లు కావాలి. ఆ 4 అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండాలి. అలా ఎవరైతే ఉండగలుగుతారో వారి ఆత్మీయ జీవితంలో స్టెబిలిటీగా ఉంటారు. కాబట్టి మనము పాపము చేయకుండా, మనము పాపములో తొట్టుపడకుండా, మనకు కావలసిన శక్తి సామర్థ్యములు కలుగు చేయుటకు ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును మనము తీసుకోవాలి. ఇది సన్నిధి రొట్టెల బల్లతో సమానం. యాజకులు తింటారు అంటే బాప్తిస్మం పొందిన వారికే ప్రభు బల్లారాధన. మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు దేవుడు. స్తోత్రం. సన్నిధి రొట్టెల బల్ల. ఇక దీపవృక్షము ఒకటి. దీపవృక్షమునకు 7 దీపములు ఉంటాయి. 7 దీపములు అంటే ఆత్మానుసారముగా 7 ఆత్మలు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవాత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగాత్మ, ఆలోచన బలములకు ఆధారముగాత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును. యెహోవా ఆత్మ చూడండి, జ్ఞానము, వివేకము మరియు ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తులను పుట్టించేది. 7 రకాలుగా ఆత్మ మనకు నేర్పుతుంది. కాబట్టి 7 దీపములు, 7 ఆత్మలు. ఇది దైవమునకు సంబంధించి. మానవునికి సంబంధించి ఏంటంటే దీపవృక్షము ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. దీపవృక్షం అంటే ఆత్మ. సామెతల గ్రంథములు అన్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములనియు పరిశోధించును. నేను 2 విషయాలు చెప్తున్నా. ఒకటి దేవాలయం అంటే ఒకటి దేవుడు, 2 మనుష్యుడు. ప్రత్యక్ష గుడారము అనేది అది రాను
మార్పు చెందుతాయి, రూపాంతరం చెందుతాయి. ప్రత్యక్ష గుడారము సొలొమోను ద్వారా దేవాలయమైంది, దేవాలయం తర్వాత కొరింథీ పత్రికలో దేహం దేవాలయమైంది. రేపు నిత్య రాజ్యంలో చేరేటప్పుడు దేవుడు మనకు ఆలయమై ఉంటాడు. ఇంత దూరం ఉంది. సో ఇప్పుడు దీపవృక్షము ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపము వెలిగించుకోవాలి. అందుకు యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదన్నాడు. ఒక మనుషుడు నిత్యరాజ్యంలో చేరాలంటే ఆ మనిషినిలో ఉన్న ఆత్మ పట్ల జాగ్రత్త వహించాలి, బాధ్యత వహించాలి. ఆ ఆత్మను వెలిగించుకునే పనిలో పడాలి, ఆత్మను ప్రకాశించుకునేటట్లుగా పనిలో పడాలి. దానికి దీపవృక్షము. ఆ ఆత్మ వెలుగొందాలంటే అచ్చమైన స్వచ్ఛమైన ఒలీవల నూనె, దంచబడి తీయబడిన ఒలీవల నూనె పొయ్యాలన్నాడు దేవుడు. ఆ ఒలీవల నూనె ఏమో కాదండి, దేవుని వాక్యం. పేతురు భక్తుడు అన్నాడు, రక్షణ విషయంలో మీరు ఎదుగు నిమిత్తము నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించమన్నాడు. కాబట్టి వాక్యం అనే నూనె, ఒలీవల నూనె, ఆ స్వచ్ఛమైన వాక్యమును పోయాలి. ఇప్పుడు చూడండి, కీర్తనల గ్రంథం 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు. కాబట్టి ఒక మనిషి దేవుని నమ్ముకుంటే ఫలించేవాడిగా ఉండాలి. ఏమి ఫలించాలంటే ఆత్మ ఫలమును ఫలించాలి. ఆ మనిషిని చూస్తే దేవుని దగ్గరికి అనేకులు ఆకర్షించబడాలి. ఒక మనుషుడు దేవుని నమ్ముకున్నాడంటే ఆ మనిషిని చూసిన జనులు దేవుని యొద్దకు రావాలని ప్రభావితం చెందాలి. ఒక దైవ సంబంధమైన అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలి. అందుకు నీ ఆత్మ వెలిగింపబడాలి, నీ ఆత్మ దీపము ప్రకాశించాలి. ఆత్మ వెలుగొందాలంటే దేవుని వాక్యమును ధ్యానం చేయాలి. రైట్, ఈ దేవుని వాక్యమును గురించి ప్రకటనా గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దామండి. ప్రకటనా గ్రంథంలో 20వ అధ్యాయం 4వ వచనంలో యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును చిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. దేవుని వాక్యం నిమిత్తమై చనిపోయే పరిస్థితి. ఈ లోకంలో పుట్టిన మనము ఏదో ఒక రీతిగా చనిపోతాం. చావు అనేది మన దగ్గరకు వచ్చింది. కానీ ఒక్క చావు ఉన్నది, అది దేవుని కొరకు చనిపోయే చావు. దట్ ఈస్ ద అల్టిమేట్. దేవుని వాక్యమును గైకొన్న మనము, లేదా దేవుని వాక్యమును అంగీకరించిన మనము, దేవుని వాక్యము కొరకు అవసరమైతే చనిపోయేంత స్థాయికి వెళ్ళాలి. అది ఆత్మ వెలుగొందటం అంటే. దీపవృక్షము మందిరములో ఉందంటే నీలో ఉన్న, నీ దేహంలో ఉన్న, నీ దేహమని దేవాలయంలో ఉన్న ఆత్మ ప్రకాశించాలి. ప్రకాశించాలంటే ఏవో మేలులు, అద్భుతాలు, స్వస్థతలు, కార్యాలు, ఆశీర్వాదాలు, ప్రాస్పెరిటీ ఇవి కాదు. నీ ఆత్మ ప్రకాశించాలి. ఎలా ప్రకాశించాలంటే స్వచ్ఛమైన ఒలీవల నూనె పోయాలి. చాలా ప్రసంగాలు బయట, ఛాలెంజ్లు, గలిబిలి, ఎన్ని ప్రసంగాలు వింటున్నామో కానీ ఒక్కటి మన బ్రెయిన్లోకి వెళ్ళనటువంటి పరిస్థితి. ఎందుకు వెళ్ళదో తెలుసా? మనము మనుషులను చూస్తాం, చెప్పే బోధకులను చూస్తాం, కానీ దేవుని వాక్యమును మనము చదివితే ఆ వాక్యము మన దీపమునకు నూనె, దీపము ప్రకాశిస్తుంది. స్తోత్రం. చాలా మందిని చంపేస్తున్నారు ప్రభువుని నమ్ముకున్నాక. దేవుని సువార్తను ప్రకటించేమని చంపేస్తున్నారు. ఏం చెప్తున్నారు? మంచి చెప్తున్నారు. ప్రజలు పాపము వైపు వెళ్లకుండా, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా, తమ శరీరాలను పాడు చేసుకోకుండా, తన కుటుంబాలను పాడు చేసుకోకుండా, తమ జీవితాలను పాడు చేసుకోకుండా దిశ నిర్దేశన చూపించేది దేవుని వాక్యము. ఆ వాక్యమును బోధించే మనుషులను దేవుడు ఏర్పరచుకొని బోధకులుగా తయారు చేసి ప్రజల మధ్య పంపిస్తున్నారు. ఆ ఉన్నది ఉన్నట్టుగా కరాఖండిగా చెబుతున్నటువంటి ఆ వ్యక్తులను కక్షపూరితంగా చంపేస్తున్నారు. చంపివేయబడిన తర్వాత మనం ఒకటి విచక్షణాన్ని కోల్పోతున్నాం. వారికి ఒక కుటుంబం ఉంది, వారి మీద ఆనుకున్న కొంతమంది మనుషులు ఉన్నారు, ప్రాణంగా ప్రేమించే వ్యక్తులు ఉన్నారు. వారి బ్రతుకులు ఏమవుతాయి? వారి పరిస్థితులు ఏమవుతాయి? చంపేసి ఏమి సాధిస్తున్నాం? క్రైస్తవ్యంలో మాత్రమే ఉంటుంది. చూడండి ఎంత భయంకరమైన హింస. చూస్తూ మనుషులను చంపేసిన తమ జీవిత భాగస్వాములు ఇస్తున్నటువంటి ఒకే ఒక స్టేట్మెంట్, మేము వారిని క్షమిస్తున్నాం. ప్రపంచంలో మేధావులు పుట్టారు, గొప్పవారు పుట్టారు, కానీ ఎవ్వరూ ఈ బోధ చేయలేదు, ఎవరు దీనిని సూచించలేదు, ఎవరు దాని ప్రకారం నడవలేదు. కానీ క్రీస్తు మాత్రమే నీ శత్రువును ప్రేమించమన్నాడు. చెప్పింది చెప్పినట్టు ఆయన ఫాలో అయ్యాడు. ఆయనను ఫాలో అయ్యే అందరూ కూడా
అదే చెప్తున్నారు. కాబట్టి క్రైస్తవ్యము మానవ జాతికి ప్రేమను పంచేది తప్ప విద్వేషాలను పెంచదు. క్రైస్తవం వల్ల మానవ ప్రపంచానికి మేలును తప్ప కీడు లేదు. ఇది ప్రత్యక్షపు గుడారంలో విలువ. గంగాళం ఉంది, బలిపీఠం ఉంది. బలిపీఠ మీద బలి జరిగితేనే మనిషిని పాపాలు అంగీకరించబడతాయి. ఈ విధముగా ప్రత్యక్షపు గుడారం ఉంటే అక్కడ జరిగే ప్రతి క్రమమును బట్టి మనుషుడు దేవునికి అంగీకరింపబడతాడు. అప్పుడు ఆ మనుషుడు దేవుని చేత ప్రత్యేకించబడతాడు. రానున్న కాలంలో ఆ మనుషుడు దేవాలయముగా మారతాడు. దేవుడు తన కొద్ది మాటలు ఆశీర్వదించునుగాక. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ప్రత్యక్షం గుడారం గురించి మీరు వివరించిన విధానం కొరకే వందనాలు. వాక్యపు వెలుగులో ఉన్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ సమయమందు ఆసక్తి కలిగి విశ్వాసం కలిగిన బిడ్డలు, బలహీనలై ఎవరైనా ఉంటే, నొప్పులతో ఎవరైనా ఉంటే, వ్యాధులతో ఎవరైనా ఉంటే, మీ బలిష్టమైన జాలిగిన హస్తము మీ బిడ్డల మీదకి చాపి కంప్లీట్గా తాకి స్వస్థపరచమని, మీ వాక్యము సవివరంగా అర్థమవుటకు మీ ఆత్మచేత బోధించమని, మరొక పర్యాయం మమ్మల్ని దర్శించుట కృప చూపించమని యేసు పుణ్య నామమున శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. సెలవు.